ఈ బిగ్గెస్ట్ ఫేస్ ఆఫ్ అని చూసాము. సో దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇచ్చేసారనమాట మాకు, ఆల్రెడీ ఇన్ ద టీజర్ దట్ వి సా. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? కొంచెం గివ్ అస్ అ గ్లిమ్స్ ఆఫ్. కాన్సెప్ట్లోనే కొత్తదనం దొరికింది కదా. సో అందరూ ఇప్పుడు ఏ సక్సెస్ మూవీ తీసినా, ఈవెన్ బాహుబలి అయినా ఏదైనా అది భాషా మోడ్లోనే ఉంటుంది. బాహుబలి కూడా అక్కడ వెళ్ళారంటే ఒక నగరవలం ఊరికి నగరవలం అంటే ఇక్కడ ఏం చెప్తారు, ఊర్లోకి వెళ్ళి జనాల్ని అక్కడ మాణిక్యంలాగే వెళ్తున్నారు, అక్కడ భాష అయిపోతుంది. ఈ భాషా స్టోరీలు ఎన్నో భాషా స్టోరీలు వచ్చింది. దాంట్లో ఒక కొత్తతనం నచ్చినట్టు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఫ్రెష్ ఫీలింగ్లో అది వచ్చింది కదా. అదే ఈ మూవీకి ఫస్ట్ బేస్, అదే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ బేస్. అది సార్కి పర్ఫెక్ట్గా సూట్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు పెట్టారో ఫస్ట్ మీకు న్యాచురల్ స్టార్ని ఎవరు ఇచ్చారని తెలియలేదు. చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నారు, అది మాత్రం గ్యారంటీ అండి. నేను కూడా మా మీదాల మూవీకి వెళ్తున్నప్పుడు, ఈ షూటింగ్ అటెండ్ చేసిన తర్వాత వెళ్ళినప్పుడు నేను కూడా ఒకటి ట్రై చేద్దాం అలా ట్రై చేస్తే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. జనరల్లీ ఆల్సో ఇస్ వెరీ నో ఫేక్నెస్. ఎగ్జాక్ట్లీ. చాలా అది ఎక్స్ట్రా మాట కాదు, ఎక్స్ట్రా గాసిపింగ్ కాదు. నేను ఇంకొకరితో ఇలా చూశాను, రఘుమాన్ గారితో ఇలా చూశాను. పని పని పని, అదే ఎక్స్ట్రా గాసిప్స్, ఎక్స్ట్రా మాట అదన్నీ ఉండదు. అండ్ క్లారిటీ, యాక్టింగ్లో చాలా క్లారిటీ. ఇంత షార్ట్కి ఇంత చేస్తే చాలు, ఇంత రియాక్షన్ ఇస్తే చాలు, అది ఇంపాక్ట్ ఎలా వస్తుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఆయన మిగతా వాళ్ళు చూసుకుంటారు, మనమే బ్యాక్గ్రౌండ్ ఫేస్లో ఇవ్వడం. ఇది బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనమే ఫేస్లో ఇచ్చుకోవడం. కానీ సూర్య గారు